వృషభ రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి ద్వితీయంలో బృహస్పతి, అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థిత రవి బుధ శుక్ర కుజుల సంచారం, దశమస్థిత రాహు, ఏకాదశ చంద్రశనుల యొక్క సంచారం. ఈ వారంలో వృషభ రాశి వారికి వారం ప్రారంభం నుంచి అన్నింటా శుభవార్తలతో కూడుకున్నటువంటి కార్యాచరణతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయంలో బృహస్పతి యొక్క సంచారం, లాభస్థిత శనైశ్వరుడి యొక్క సంచారం, లాభస్థిత చంద్రుడి యొక్క సంచారం వల్ల అన్నింటా సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. మీకు అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థిత శుక్రకుజుల సంచారం వల్ల జరిగిన నష్టాలను ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, రుణాలు సంబంధించినటువంటి విషయాల్లో కొంత సానుకూలంగా ఆ నష్టాలు తిరిగి పొందకుండా జాగ్రత్తల నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి భారం తగ్గుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. దశమస్థిత రాహు సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గోచార రీత్యా వృషభ రాశి వారు మార్పులు, ఉద్యోగ సంబంధితమైన ప్రణాళికలు మీరు చేసుకున్నట్లయితే కొంత ఆలస్యం, ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ వారం ఆగిన తర్వాత మీ నిర్ణయాలు మార్చుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. 9వ ఇంట్లో ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావం వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో, గృహ నిర్మాణాలు, లోన్స్ తీసుకునేటువంటి వారు ఆర్థికపరమైన నష్టాలు, అత్యధికమైన వడ్డీలు ఎక్కువగా నష్టపడకుండా జాగ్రత్తలు పాటించండి. కొంత సమయాన్ని తీసుకుని ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అనేది వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. అలాగే ఏకాదశంలో శనైశ్వరుని సంచారం వల్ల వృషభ రాశి వారికి అన్నింటా మేలు జరుగుతుంది. మోటార్ ఫీల్డ్, నూతన వాహనాలు కొనుక్కునేవారు, బైకులు కొనుక్కునేవారు, వాహనాలు కొనుక్కునే వారికి సానుకూలమైన పరిస్థితులు ఉంది. ఇక వృత్తి వ్యాపారాల విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు, అలాగే పెట్టుబడి రంగాల్లో ఫైనాన్స్ కానీ, షేర్ మార్కెట్స్ కానీ పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అనవసరమైన ప్రణాళిక లేకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటం వల్ల పార్ట్నర్షిప్ల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. బిజినెస్ విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఈ వారంలో కార్మికులకు, కర్షకులకు చాలా మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి దశమ రాహు, భాగ్యస్థిత శుక్రకుజుల సంచారం వల్ల మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వృషభ రాశి వారు చేసుకోవటం ఆర్థిక పరంగా రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. దశమ రాహు దోష నివారణకు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. ఆదివారం రోజు విశేషంగా సూర్య ఆరాధన, ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వృషభ రాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి వారంగా ఈ వారంలో మనం చెప్పుకోవచ్చు.